హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో ఏంటి అని అంటే, ఈ మార్గశిర మాసంలో మనం లక్ష్మీమాత పూజ అనగానే ఫ్రైడే గుర్తుకొస్తుంది కదా మనం పూజ చేయడం. కానీ ఈ మాసంలో థర్స్డేస్ అనేవి చేస్తారు. ఈ థర్స్డేస్ అనేవి ఈ మంత్కి 4 or 5 అనేవి వస్తాయి. సో ఆ 4 వస్తే 4, 5 వస్తే 5, ఇలా ఎవ్రీ వీక్ థర్స్డే అనేది మనం ఇలా లక్ష్మీమాత పూజ చేసుకోవాలి. పూజ ఎలా చేయాలి ఏంటి అని అంటే, నార్మల్గా మనము పూజకి కలశం పెట్టేసి దీపం పెట్టి, మన దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం, లక్ష్మీ విష్ణుమాత విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టేసుకొని మనం పూజ అనేది చేసుకోవడమే. నార్మల్గా ఫ్రైడేస్కి ఎలా చేస్తామో అలానే పెట్టేసుకొని చేయడము. కాకపోతే దీనికి బుక్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఆ బుక్కే చదువుకొని మనము ఈ పూజ చేసుకోవాలి. ఇక్కడ మనము ఫస్ట్ మేమైతే గణపతికి అభిషేకం చేసిన తర్వాత లక్ష్మీ విష్ణుమాతలకి అభిషేకం చేసి ఫస్ట్ గణపతికి హారతి ఇచ్చేసాక నెక్స్ట్ లక్ష్మీ స్తోత్రాలు ఈ సపరేట్గా కథ ఉంటుంది, ఆ కథ చదివేసుకొని లాస్ట్కి ఇలా దేవుడికి హారతి ఇచ్చేయడమే. హారతి అనేది చేసేటప్పుడు మనము నార్మల్గా ఏవైతే హారతి పాటలు వచ్చో అవి లక్ష్మీదేవికి ఈ హారతి పాటలు అనేవి పాడేసిన తర్వాత 2 5 మనకి తోచినంత వరకు ఎంతమందికైనా మనము పసుబొట్టు అనేది ఇచ్చుకోవాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.